గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు, తేజ నాగమణి దంపతుల్ని కొల్లిపర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ నెల 2వ తేదీన తూములూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు ఇంటికి తాళం వేసి ఉండగా ఆ దంపతులు చోరీ చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా వారు మొత్తం 13 చోరీలు చేశామని తెలిపారు. ఈ మేరకు వారి నుంచి 20 లక్షల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున అరౌండ్ 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాధురి మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి ఇద్దరు భార్యాభర్తలు కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళిద్దరి మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజన్, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపార అండ్ టీమ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము.